యా హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వేరియేషన్స్. నిన్న దాకా మొన్నేనండి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫిల్మ్స్ టైటిల్ లాంచ్ వీడియో ఈవెంట్కి వెళ్ళాను. అసలు మైండ్ పోయింది. ఒక్కొక్క క్లిప్ అసలు మామూలుగా లేదండి. అసలు అంత పెద్ద స్క్రీన్ మీద రాజమౌళి గారు ప్రెజెంట్ చేశారు. విజువల్స్ కానీ వండర్గా ఉంది. కానీ ఇక్కడ మనకి ఆ ట్రైలర్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఆ ఫ్యాక్ట్స్ మనం ఎక్స్ప్లోర్ చేస్తే రాజమౌళి గారు చెప్పినట్టు స్టోరీ మనకి తెలిసిపోయినట్టే. ఆ ఫ్యాక్ట్స్ ని ఇవాళ మనం డీకోడ్ చేద్దాం. అవి ఏంటో మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ రివ్యూ ఆన్ వారణాసి SSME 29 గ్లోబల్ ట్రాకింగ్ శ్రీ దుర్గాట్స్ కొత్త ప్రొడక్షన్ హౌస్. రాజమౌళి ప్రతిసారి మనకి కొత్త ప్రొడక్షన్ తో వెళ్తున్నాడు, మనం గమనించాలి. ఫస్ట్ వేరే ప్రొడక్షన్ హౌస్, బాహుబలి వేరే ప్రొడక్షన్ హౌస్ యాక్చువల్లీ, తర్వాత RRR వేరే ప్రొడక్షన్ హౌస్, ఇప్పుడేమో వేరే ప్రొడక్షన్ హౌస్. ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అండ్ RRR. ఓపెనింగ్ సీన్ వారణాసిలో ఫైట్ వన్ సి స్టార్ట్ చేశారు. ట్వంటీ 27 అంటార్క్టికా ఐస్ షెల్ఫ్ గ్లేషియర్ ప్లాన్ చేసిన కానీ చూసారా? షిప్ ఇప్పుడు షిప్ ఏదో ఉందండి. ఫారెస్ట్ ఆఫ్రికా కెన్యా వెళ్ళారు కదండి. కెన్యా ప్రైమ్ మినిస్టర్ని పర్మిషన్ తీసుకున్నారు కదా, అదే ఫారెస్ట్ అనుకుంటా. మహేష్ బాబు గారు థర్డ్ తీసుకుంటున్నారండి. ఒక్కొక్క సీన్ మీద రథం మీద ఎవరు ఉన్నారండి. రావాలి మనం డీకోడ్ చేద్దాం. లంకానగరమా? శ్రేతాయుగం లంకానగరం ఇక్కడ చూసారా? బాబా రాములు గారు ఆర్మర్ సూట్ వేసుకున్నారండి. ఆర్మర్ గెటప్ లో ఉన్నారు. మణికర్ణిక గాడి దగ్గర తీసుకొచ్చారు అక్కడ నుండి. మహేష్ బాబు గారు ఫస్ట్ టైం అండి మహేష్ బాబు గారు ఇలాంటి గెటప్ లో చూడడం. ఉచ్చ మాసం ఉన్నారు, ఊర మాసగా. హాలీవుడ్ రేంజ్ హీరో మన ఇండియన్ గెటప్ లో ఉంటే ఎలా ఉండో అలా ఉన్నారండి. వారణాసి కామెంట్ చూసారండి. కామెంట్ ఎక్కడ నుండి పడింది? ఆస్ట్రాయిడ్ ఏమే గ్లోబల్ ట్రాకర్ టైం టోటల్ రుద్ర సరైనండి. రాజమౌళి ఇంకో విషయం చెప్పాలి మీకు. ఇక్కడ ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేశారట ఫిలిం మొత్తం. వండర్ఫుల్ అసలు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?